హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఏది కోరుకున్నా మీ కోరికలు అయితే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. బాబాగారికి మీ కష్టాలు, బాధలు అన్నీ చెప్పుకోండి. మీకున్న బాధలు, కష్టాలన్నీ కూడా బాబాగారు కంపల్సరీ మీకు కోరికలు అయితే నెరవేరుస్తాడు. ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నారు అంటే, బాబాగారు తల్లి ఇక నీ కష్టాలు తీరినట్టే, చేసిన తప్పులు ఇలా సరి చేసుకో, మహాశివరాత్రి రాబోతుంది, మహాశివరాత్రిలోపు నీ జీవితం పూర్తిగా మారిపోబోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన కష్టాలు తీరిపోవడానికి కొన్ని తప్పులు మనం సరి చేసుకోవాలి అని చెప్పి బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. మన జీవితం మహాశివరాత్రి రాబోతుంది. ఆ శివరాత్రిలోపు ఎంతటి కష్టం ఉన్నా సరే తీరడానికి బాబాగారు మార్గం చూపిస్తున్నారు. బాబాగారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారో ఈరోజు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా పెద్దాపురం అనే గ్రామంలో దళపతి అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు. దళపతి వయస్సు మీరడంతో ఒకరోజు కొడుకును పిలిచి, చూడు నాయన, నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగావు, వ్యాపారాన్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కుదరదు నాయన. నాకు ఆరోగ్యం బాగా చెడిపోయింది. వైద్యుడు చెప్పిన దాన్ని బట్టి నేను ఎక్కువ రోజులు బ్రతకను. నువ్వు రేపటి నుండి వ్యాపారంలోకి వెళితే నీకు కొంత అలవాటు అవుతుంది. నేను ఉన్నంతకాలం నీకు సలహాలు ఇస్తూ ఉంటాను. అదేంటి ఇప్పటికిప్పుడు మీరు వ్యాపారంలోకి వెళ్ళమంటే ఎలా నాన్నగారు? నేను మా స్నేహితుడు విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. కనీసం ఒక నెల రోజులైనా సరే తిరిగి వద్దామనుకున్నాను. ఇంతలోనే మీరు ఇలా అంటే మా స్నేహితులు నిరాశ చెందుతారు నాన్న. ఒక నెల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. అది కాదు బాబు, నాకు ఆరోగ్యం బాగోలేదు. నేను దుకాణానికి వెళ్ళలేను. నువ్వే వెళ్ళాలి. నా తర్వాత వారసుడు నువ్వే కదా. నువ్వు కాకపోతే ఇంకా ఈ వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? మన దగ్గర శేషయ్య గారు ఉన్నారు కదా నాన్న. ఎన్నో సంవత్సరాలుగా మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వారిని ఒక నెల రోజులు ఉండమని చెప్పండి. తర్వాత నేను వచ్చి చూస్తాను. అలా అంటేలా నాయన, గుమాస్తాల మీద వ్యాపారం వదిలి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎంత నమ్మకస్తుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యాపారం అంటే యజమాని తప్పకుండా దగ్గరుండి చూసుకోవాలి. అబ్బా నాన్నగారు, మళ్ళీ మొదలు పెట్టారా? ఇలాంటి ఉపదేశాలు ఎప్పటి నుండో వింటున్నా. మీరు కాదన్నా అవునన్నా నా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడం ఖాయం. రేపే నా ప్రయాణం. ఇక నేను వెళ్తున్నా. మరొకసారి ఆలోచించుకో బాబు. ఇప్పటి వరకు నువ్వు ఏది చేసినా కూడా నేను అడ్డుకోలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు విహారయాత్రకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. తండ్రి ఎంత చెప్పినా కూడా వినకుండా మరుసటి రోజు ఉదయం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తాడు. కానీ అనుకోకుండా వారం తిరగక ముందే దళపతి కాలం చేస్తాడు. విహారయాత్ర నుండి మధ్యలోనే తిరిగి వస్తాడు కిట్టు. ఇలా జరిగిన కొత్త కాలానికి అక్కడికి శేషయ్య వస్తాడు. బాబు, నాన్నగారు కాలం చేసి నెల రోజులు అవుతుంది. ఇక నుండి మీరు దుకాణానికి రావాల్సి ఉంటుంది. శేషయ్య గారు, మీలాంటి నమ్మకస్తులు ఉన్నంత వరకు నాకు ఎటువంటి సమస్య రాదు అని గట్టిగా నమ్ముతున్నాను. నేను నా స్నేహితులు కలిసి విహారయాత్రకు వెళ్తే నాన్నగారు కాలం చేయడంతో మధ్యలోనే తిరిగి రావడం జరిగింది. మళ్ళీ మేము విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నాము. మీరు నాకు కావలసిన డబ్బు సమకూర్చండి. ఈ సమయంలో మీరేం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు 1000 వరహాలు కావాలి. అవి ఇప్పించండి. అయ్యా, డబ్బు మొత్తం నీ ఇంట్లోనే ఉంది. వాటికి సంబంధించిన తాళాలు ఇప్పటికే మీకు ఇచ్చి ఉన్నాను. మీకు కావలసిన ధనం తీసుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. మంచిది. మీకేమైనా డబ్బు అవసరం పడుతుందా? నాకు ఎటువంటి డబ్బు అవసరం లేదు. ఇక నేను దుకాణానికి వెళ్తున్నాను బాబు. అలా శేషయ్యను దుకాణానికి వెళ్ళమని చెప్పి కిట్టు తన స్నేహితులతో కలిసి మళ్ళీ విహారయాత్రకు బయలుదేరుతాడు. ఏరా కిట్టు, ఇంకా ఎంత డబ్బు మిగిలింది? నాకు కాబోయే భార్యకు ఒక బహుమతి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నీకు ఎంత కావాలో అంత తీసుకోరా. కాబోయే భార్యకు బహుమతి అంటున్నావు, మంచి విలువైనదే తీసుకెళ్ళు. ఇలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. అక్కడున్న నగలు దుకాణానికి వెళ్దాం పదా. ఇలా ఎలా ఉందిరా కిట్టు? చాలా బాగుందిరా, నాకు బాగా నచ్చింది. అయ్యో, ఇది చాలా విలువైనదిరా.
ఇంత విలువైనది నాకు వద్దు, ఇంతకన్నా తక్కువది ఏదైనా ఉంటే చూడు. అప్పుడు కిట్టు ఇలా అంటాడు, ఏం పర్వాలేదు, నీకు నచ్చితే తీసుకో, డబ్బు నేను ఇస్తానని చెప్పాను కదా, నువ్వు తీసుకో, చాలా కృతజ్ఞతలురా. నీలాంటి వాడు, ఒరేయ్ మళ్ళీ మొదలుపెట్టావా, నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం అని మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నావు. విని విని విసుగుపుడుతుంది, కానీ ఇక వెళ్దాం పదా. అలా కిట్టు తన వ్యాపారాన్ని పూర్తిగా గుమస్తాల మీద వదిలేసి స్నేహితులతో కలిసి తిరిగి తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా తీసుకొని ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు శేషయ్య గారిని పిలిచి, శేషయ్య గారు, నాకు ఒక 1000 వరహాలు డబ్బు కావాలి. అయ్యా, డబ్బు మొత్తం మీ దగ్గరే ఉంది, వ్యాపారంలో వస్తున్న డబ్బు కూడా ప్రతి నెల మీకు ఇచ్చేస్తున్నాను. ప్రస్తుతం వ్యాపారం అప్పుల్లో ఉంది, బాకీలు చెల్లించమని అడుగుతున్నారు. నేను మీ వద్ద డబ్బు అడుగుదామని వచ్చాను. అదేంటి, వచ్చిన లాభం అంతా ఏం చేస్తున్నారు? వచ్చిన లాభం మొత్తం ప్రతి నెల మీకు లెక్క చెప్పి ఇస్తున్నాను కదండి, ఇంకా మీరు లాభం అని అడిగితే ఏం చెప్పాలి? అయితే ప్రస్తుతం మీరు డబ్బు ఇవ్వలేదని అంటారు. నేను ఇవ్వటం కాదయ్యా, బాకీలు చెల్లించడానికి మీరే నాకు 2000 వరహాలు ఇవ్వమని అడుగుతున్నాను. సరే శేషయ్య గారు, మీకు ఆ డబ్బు సాయంత్రానికి వచ్చేలా ఇస్తాను, మీరు వెళ్ళిరండి. అలా ఆ రోజు ఇట్టు తన స్నేహితుడైన రంగన్న దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా కూడా రంగాతో చెప్తాడు. అయ్యో, అయితే నీకు ప్రస్తుతం 2000 వరహాలు కావాలన్నమాట. అవునరా, 2000 వరహాలు ఇచ్చామంటే నీకు నెల రోజుల సమయంలో తిరిగి ఇచ్చేస్తాను. అరే, ఇదే సమయంలో అడిగావేంటిరా, ఇప్పుడే వేరే వాళ్ళకి డబ్బు కట్టవలసి ఉంటే వారికి ఇచ్చేశాను. ఇక నెల రోజుల తర్వాత కానీ వారు డబ్బు తిరిగి ఇవ్వరు. ఏమీ అనుకోవద్దురా ఇటు. అయ్యో, నేనేం అనుకోలేదా, డబ్బు ఉంటే నువ్వు కూడా ఇచ్చేవాడివే కదా, నీ దగ్గర లేకపోతే నువ్వేం చేస్తావు? సరే, ఇక నేను వెళ్ళవస్తాను. అప్పుడు రంగా మనసులో ఇలా అనుకుంటాడు, ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని ఇలా అప్పు కోసం వస్తే ఎవరిస్తారు? పోరా పోరా, నీకు డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి రావని నాకు ఎప్పుడో తెలుసు, అందుకే నీకు డబ్బు ఇవ్వనిది. అలా కిట్టు తన అలసత్వం వలన తన ఆస్తిని మొత్తం పోగొట్టుకుంటాడు. డబ్బు లేకపోవడంతో స్నేహితులు కూడా దగ్గరికి రానివ్వరు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆ వ్యాపారాన్ని కాస్త మూసివేయాల్సి వస్తుంది. చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. అబ్బా, ఇటువంటి జీవితం ఇక నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటే ఎటువంటి బాధ ఉండదు. అలా కిట్టు ఆత్మహత్య చేసుకుందామని ఒక పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఒక ఋషివర్యుడు కిట్టుని చూసి, ఆత్మహత్య చేసుకుందామని వచ్చావా నాయనా, నీకు వచ్చిన కష్టం ఏ పాటిది కాదు, నీ నిర్లక్ష్యం వల్లనే నీకు ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నావు. స్వామి, నేను మీకు ఏమీ చెప్పకుండానే నా గురించి అన్నీ చూసినట్టు చెబుతున్నారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది? చూడు నాయనా, ఇదంతా కూడా నా తపోశక్తి వల్ల సంపాదించాను. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు, దానికి ఎదురు నిలబడితేనే సమస్య నీకు దూరంగా వెళ్ళిపోతుంది. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు, ఇక నాకు అటువంటి జీవితం వద్దు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. కానీ మీరు ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? చెప్పాను కదా నాయన, నా తపస్సు నన్ను ఇలా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. నీకు ఈ ప్రశాంతత కావాలి అంటే నువ్వు కూడా తపస్సు చేస్తే నీకు దక్కుతుంది. అయితే నేను తపస్సు చేయాలని నిర్ణయించుకున్నా, ఏం చేయాలి అనేది నాకు కాస్త వివరించండి గురువర్య. అయితే విను అని ఏదో కొన్ని తపోశక్తులు రహస్యాలు వివరిస్తాడు. అలా చేస్తే నీకు అమ్మవారి కృపా కటాక్షాలు దక్కుతాయి. తప్పకుండా చేస్తాను గురువర్య. ఈ ఉపదేశానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తక్షణమే నేను మొదలు పెడతా. అలా ఋషి చెప్పిన ప్రయోగంతో అమ్మవారిని గురించి తపస్సు చేస్తాడు. అలా చాలా సంవత్సరాల తర్వాత కిట్టు తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై, భర్త, నీకు తపస్సుకు మెచ్చి తిని, నీకు ఏం కావాలో కోరుకో నాయనా. అమ్మ, నీ దర్శనం నాకు అమితమైన సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషంలో నాకేం కావాలో ఏం కోరుకోవాలో తెలియటం లేదమ్మా. సరే, అయితే నీకు 2 చెబుతాను, వాటిలో ఏదో ఒకటి నువ్వే ఎంచుకో. అర్ధశ్రీ కావాలా, భోగశ్రీ కావాలా, ఈ రెండిటిలో ఏదో ఒకటి కోరుకో. అమ్మ, అర్ధశ్రీ అంటే ఏంటి, భోగశ్రీ అంటే ఏమిటి? ఈ రెండిటి గురించి ఇంతవరకు విన్నదే లేదు. ఏది మంచిదో అదే నాకు ప్రసాదించమ్మా. సరే, అయితే ఈ రెండిటి గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ కొండ దిగి వెళ్ళిన తర్వాత మొదటిగా రామాపురంలో ఉన్న కనకయ్య వ్యక్తి దగ్గర
ఒకరోజు ఉండు. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సీతాపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే వ్యక్తి దగ్గర కూడా ఒకరోజు ఉండిన తర్వాత తిరిగి నా వద్దకు రా. నీకు అర్ధశ్రీ భోగశ్రీ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నేను నిర్ణయం మేరకు నీకు ఏ వరం కావాలంటే ఆ వరం ప్రసాదిస్తాను. అమ్మ, నేను బయలుదేరి మొదటిగా రామాపురం చేరుకుంటాను. అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్న కిట్టు మొదటిగా రామాపురంలో ఉన్న కనకయ్య దగ్గరికి వెళ్తాడు. ఆహా, ఎంత పెద్ద భవనం! రాజా భవనంలా ఉంది. చాలా డబ్బున్న జమీందార్లా ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఎవరు బాబు నువ్వు? ఇంతకు మునుపు ఎక్కడ చూసిందే లేదే. ఏ పని మీద వచ్చావు? అయ్యా, నా పేరు కిట్టు. నేను ఒక బాటసారిని. మీ ఇంటి వద్ద ఒకరోజు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. అతిథి దేవో భవ. మా ఇంటికి ఎవరు వచ్చినా వారికి ఆశ్రయం ఇవ్వడం నా అలవాటు. మీకు నచ్చినంత కాలం ఇక్కడ బస చేయవచ్చు. భోజన సమయం కూడా కాబోతుంది. ఒక క్షణం. ఒరే సూరి, ఇలా రా. బాబు, ఇతడు మా సూరి, వంటవాడు. మీకు భోజనంలో ఏం తినాలని ఉంటే అవి మీకు వండి పెడతాడు. మీకు కావలసిందన్నీ కూడా చెప్పండి. నాకు కాస్త పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. చెప్పండి అయ్యా, మీకు ఎలాంటి వంటకాలు కావాలి? మీకు కావలసినవి నిరభ్యంతరంగా చెప్పవచ్చు. అయ్యో, నాకు ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. జమీందారు గారు ఏం తింటే నేను అదే తింటాను. ఆయన తింటున్నది మీరు తినలేరయ్యా. సరే, మీరు యువకులు కాబట్టి మీకు ఏది బాగా వంట పడుతుందో అదే మీ ఒంటికి చేసి పెడతాను. నేను వడ్డిస్తాను. తిన్న తర్వాత మీరే చెప్పండి. అది సరే కానీ సూరి, ఇక్కడ ఇంత పెద్ద ఇంట్లో ఎంతమంది ఉంటారు? అయ్యా, నేను వంటవాడిని. నా భార్య పిల్లలతో కలిసి ఉంటాను. అంతేకాదు, నాతో పాటు తోటమాలి, బట్టలు ఉతికేవాడు, ఇల్లు శుభ్రం చేసేవాడు, ఇంకా అయ్యగారి సొంత పని చూసుకునేవాడు, ఇలా చాలామంది ఇక్కడే ఉంటామయ్యా. అందరికీ ఇక్కడే ఆశ్రయం ఇచ్చారు అయ్యగారు. కానీ అయ్యగారికంటూ ఎవ్వరూ లేరు. అయ్యగారు ఒంటరి. ఉన్న ఒక్క కొడుకు రాజుగారి దగ్గర కొలువు చేస్తూ ఉంటాడు. అతను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. ఏంటి, ఇంతమందికి ఆశ్రయం ఇస్తూ ఉంటే ఇతని కొడుకు మాత్రం రాజస్థానంలో కొలువు చేస్తున్నాడా? అలా ఉండగా కొంత సమయానికి యజమాని తిరిగి వస్తాడు. ఇద్దరికీ భోజనం వడ్డిస్తాడు. ఇదిగోనయ్యా, పప్పు, రసం, సాంబారు, వేపుడు కూరలు, తీపి పదార్థాలు అన్నీ వడ్డించాను. మీకు ఇంకా కావాలంటే మొహమాట పడకుండా అడగండి అయ్యా. ఇదిగోండి మీ ఆహారం. అదేంటి, నాకేమో పంచభక్ష పరమాన్నాల భోజనం పెట్టి జమీందారికి మాత్రం అటుకులతో చేసిన ఉగ్గాని పెట్టారు. ఏమీ అర్థం కావటం లేదేంటి? బాబు, ఆలోచిస్తున్నావా? నీకు పంచభక్ష పరమాన్నాలు పెట్టి అతడికి ఉగ్గాని పెట్టారు అనుకుంటున్నావా? నాకు ఏది తిన్నా అరగదయ్యా. వైద్యుడు ఇవి మాత్రమే తినమని చెప్పాడు. అది కూడా చాలా తక్కువ. అయ్యో, మరుగుదల సమస్య ఉందా మీకు? నన్ను క్షమించండి. నీ ముందు కూర్చొని నేను ఇలా అన్ని రకాల వంటకాలు తినలేను. నాకు కూడా ఉగ్గాని వడ్డించండి. అయ్యో, నువ్వు అలా బాధపడకు బాబు. మా ఇంట్లో పని వాళ్ళందరూ అన్ని రకాల వంటకాలతో ప్రతిరోజు భోజనం చేస్తారు. కానీ నేను మాత్రం ఇలానే తింటాను. గత 20 ఏళ్ళుగా ఇదే నా ఆహారం. నువ్వు నీ భోజనం కానివ్వు బాబు. అయ్యో, గత 20 ఏళ్ళుగా ఇలాగే ఉన్నారా? బాబోయ్, ఎలా తింటున్నారయ్యా రుచి పచి లేని ఈ భోజనం. అలా భోజనం ముగిసిన తర్వాత రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు జమీందారు గారు. గదిలోని కిట్టు కూడా విశ్రాంతి తీసుకుంటాడు. మధ్యరాత్రి జలో జమీందారు గారు ఆయాసపడుతున్నట్టు శబ్దం విన్న కిట్టు లేచి కూర్చుంటాడు. అబ్బా, అమ్మ అంటూ ఉంటాడు. ఏంటి లేచి కూర్చున్నాడు? ఏమైంది? ఏదో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కాస్త ఎక్కువగా తిన్నట్టున్నాను బాబు. ఇప్పుడే కాస్త వాంతి కూడా చేసుకున్నాను. కడుపంతా ఉబ్బరగా అనిపిస్తుంది. నువ్వు పడుకో అయ్యా, నాకు ఇది మామూలేలే. అలా మరుసటి రోజు ఉదయమే లేచి కిట్టు కనకయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, మీ ఆతిథ్యం నాకు బాగా నచ్చింది. ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను సీతాపురం వెళ్ళే పని ఉంది. అలా అక్కడ సెలవు తీసుకొని సీతాపురం బయలుదేరి వెళ్ళి రాఘవయ్య దగ్గరికి వెళ్తాడు. అయ్యా రాఘవయ్య గారు. ఎవరు బాబు నువ్వు? రాఘవయ్య గారు లేరా అమ్మా? కొంతసేపు వేచి ఉండండి, వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చారు. మన కాశీ ప్రయాణం కాస్త ఆలస్యం అయ్యేటట్టుంది విమల. సమయానికి డబ్బు కూడా అందలేదు. మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. సరేనండి, వేచి ఉందాంలేండి. మనం ఎప్పుడు వెళ్ళాలన్నది ఆ దేవుడే నిర్ణయిస్తే అప్పుడే వెళ్తాము. ఇదిగో ఇతడెవరో నీకోసమే వేచి ఉన్నారు. నమస్కారం అయ్యా, నా పేరు కిట్టు.
నేను బాటసారిని. నాకు మీ ఇంట్లో ఒకరోజు ఆతిథ్యం కావాలి దయచేసి అని అడుగుతాడు కిట్టు. అయ్యో, అంతలా అడగాల? మీరు మా అతిథి అంతే. అన్నట్టు మర్చిపోయా నిర్మల, బెల్లం తీసుకురమ్మని చెప్పావు కదా, ఉండు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. అక్కర్లేదండి, ఇందాకే సోము వచ్చి వెళ్ళాడు. తయారు చేసిన బెల్లం అంతా కూడా అమ్మకానికి పట్నం వెళ్తున్నాడట. తీసుకొని అందులో కొంత మనకు ఇచ్చి వెళ్ళాడులేండి. సరే, నేను మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం సిద్ధం చేస్తాను. ఏం బాబు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు? అంతలోనే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి ఇలా అంటాడు. అయ్యా రాఘవయ్య, నువ్వు కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నావు అని తెలిసింది. వచ్చేటప్పుడు నాకు కొంచెం గంగాజలం తీసుకురా. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో, దారి ఖర్చులకు పనికొస్తాయి. ఇప్పుడే నా భార్యతో అన్నాను, పెద్దయ్య కాశీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యేటట్టుంది అని. డబ్బు సర్దుబాటు కాలేదని అలా అన్నాను. అనుకోకుండా నువ్వు డబ్బు తీసుకొచ్చి ఇచ్చావు. ఇక కాశీ ప్రయాణం 2 రోజులలో పెట్టుకుంటాను. నువ్వు కాశీ రావాలని ఆ భగవంతుడు అనుమతి ఇచ్చినట్టున్నాడయ్యా. అందుకే నన్ను పంపి డబ్బు అందేలా చేశాడు. సరే, నేను వెళ్ళి వస్తాను బాబు. ఇందాక ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ పెద్దయ్య వచ్చాడు. సరే, నీకు పంచభక్ష పరమాన్నాలు అయితే పెట్టలేను కానీ పప్పు కూరతో మాత్రమే భోజనం పెట్టగలను. అదే నా స్తోమత. ఏమీ అనుకోవద్దయ్యా. అలా అంటారేంటి? మీ ఇంట్లో ఆఖరికి గంజి ఇచ్చినా సరే తృప్తిగా తీసుకుంటాను. అప్పుడు లోపల నుండి నిర్మల వచ్చి ఇలా పిలుస్తుంది. రండి, భోజనం సిద్ధం చేశాను, వేడి వేడిగా ఉంది, తిందురు కానీ. అలా కిట్టుతో కలిసి భోజనానికి కూర్చుంటాడు రాఘవయ్య. ఏంటి నిర్మల, ఈరోజు భోజనాలు చాలా బాగున్నాయి. కూరలు అరిసెలు నిండుగా ఉన్నాయి. అతిథి వచ్చాడన సోము బెల్లం తెచ్చాడు. రత్తమ్మ కూరలేవో ఇంట్లో పండాయంట, అవి తీసుకొచ్చి ఇచ్చిందండి. ఉన్నవన్నీ పాడిపోతాయని వండాను అంతే. అతిథి వచ్చే సమయానికి అలా కుదిరాయి. ఆహా, ఎంత రుచిగా ఉందమ్మ భోజనం. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఏదో బాబు, మాకు ఉన్న దాంట్లోనే ఇలా కాస్త రుచికరంగా తింటాము. నీకు నచ్చింది, అది మా అదృష్టం. ఇదిగో మామిడి పండు వడ్డించడం మర్చిపోయా. పంట చేతికొచ్చాక వచ్చిందంట. బుట్ట నిండా ఈశ్వర్య తీసుకొచ్చి ఇచ్చాడు. ఆహా, బాగుంది. కింద తిన్న తర్వాత పళ్ళు కూడా వచ్చాయన్నమాట. ఆ రోజు రాత్రి అంతా కూడా రాఘవయ్య ఇంట్లో బస చేసి ఉదయం తిరిగి ప్రయాణం అవుతూ, అయ్యా ఇక నేను బయలుదేరుతా. మీ ఆతిథ్యం నాకు బాగా నచ్చింది. మీకు ఏదైనా బహుమతి ఇద్దామన్న నా దగ్గర ఏమీ లేదు. నన్ను క్షమించండి అయ్యా. నేనుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించి నీకు ఆశ్రయం ఇవ్వలేదు బాబు. మా దగ్గర నీలాగా చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. అలా అక్కడి నుండి కొండ మీద ఉన్న అమ్మవారి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. అయితే అర్ధశ్రీ భోగశ్రీ అంటే ఏంటో వారిద్దరిని చూసిన తర్వాత అర్థమైంటుంది. నువ్వు మొదటిగా వెళ్ళిన కనకయ్య జమీందారు వద్ద ఆస్తివస్తులు లెక్కకు మించి ఉన్నాయి. ఇంటి నిండా పనివాళ్ళు, తాజ్మహల్ లాంటి ఇల్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆ కనకయ్య గురించి నువ్వు ప్రత్యక్షంగా చూశావు. కనకయ్య జీవితం అర్ధశ్రీ. ఇక ఉన్న పొద ఉన్న దాంట్లో చాలా సంతోషంగా అనుకున్నది ఏదో విధానంగా వారికి సంతృప్తిగా ఉంటూ సంతృప్తిగా తింటూ చక్కగా నిద్రపోతూ జీవితం గడుపుతున్న రాఘవయ్య జీవితం భోగశ్రీ. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో నిర్ణయించుకున్నావా? అనుకున్నది ఏదో విధానంగా సమకూరుతూ సంతృప్తిగా తింటూ బతికే రాఘవయ్య జీవితం నాకు బాగా నచ్చిందమ్మా. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం భోగశ్రీని ప్రసాదించమ్మా. తదాస్తు. ఈ భోగశ్రీ జీవితాన్ని నేను ఇప్పుడు నీకు ప్రసాదిస్తున్నాను, కానీ నీ తండ్రి నీకు ఎప్పుడో అదే ప్రసాదించాడు. నీకు కావలసినంత డబ్బు, వ్యాపారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నువ్వే నీ అలసత్వంతో చేతులారా వాటిని అన్నిటినీ కూడా దూరం చేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు. ఇక ముందైనా సరైన నిర్ణయం తీసుకొని మంచి జీవితం గడుపుతావని ఆశిస్తున్నాను. అమ్మా, నా కళ్ళు తెరిపించావు. ఇక మీదట నేను ఎటువంటి తప్పులు చేయనని నీకు మాట ఇస్తున్నాను. అలా కిట్టు తిరిగి తన ఊరి చేరుకొని చిన్నపాటి వ్యాపారం పెట్టి వచ్చిన లాభంతో సంతృప్తికరమైన జీవితాన్ని గడపసాగాడు. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే, నిజంగా మన చేతిలో డబ్బున్నంత వరకు మన చుట్టూ స్నేహితులు కానీ మన చుట్టూ ఉన్న బంధువులు కానీ మన దగ్గరికి వస్తారు. అదే డబ్బు కనుక లేకపోతే మనల్ని పట్టించుకునే వారే ఉండరు. అసలు ఈ కథలో కిట్టుకి కూడా అలాగే జరిగింది. తన స్నేహితులు ఎంత మోసం చేశారు. తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు బాగా వాడుకున్నారు. ఆ తర్వాత
ఒకరోజు డబ్బు కావాలని కిట్టు వెళ్తే తన స్నేహితుడు ఎంత చక్కగా జారుకున్నాడు. ఈ విధంగా ఉంటుంది నిజ జీవితంలో కూడా అంతే. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మోసం చేస్తారు అనేది. కాబట్టి మన దగ్గర ఏమున్నా లేకపోయినా సరే ఉన్నది ఎవరితోనూ చెప్పుకోకూడదు, లేనిది కూడా లేదు అని ఎవరితోనూ కూడా చెప్పుకోకూడదు. ఉన్నది లేనిది ఆ భగవంతుడికి తెలుసు. ఏమి ఇవ్వాలి అన్నది కూడా, ఏ సమయానికి సమకూర్చాలన్నది కూడా ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇన్ని తెలిసిన తర్వాత ఇంకా మనం తప్పు చేస్తామా? మన బాబా గారు చక్కగా కూర్చోబెట్టుకొని ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు అంటే నిజంగా ఇంకెప్పుడు మనము తప్పు చెయ్యము. ఇంకా మనం తప్పు చేస్తున్నాము అంటే బాబా గారు చెప్పింది మన బుర్రలోకి ఎక్కలేదు అని అర్థం. అలాగే మనిషిని ఎప్పుడు నమ్మకండి, దైవాన్ని నమ్ముకోండి చాలు. దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈరోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి.